భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం. అందరూ కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందులో ఈరోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది, నాది, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి, మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా, టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా, తిరుపతి లాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి, ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలనే ఆలోచనతో నేను నిజంగా ముందు అనుకోలే. భగవంతుడి దగ్గరికి అయినప్పుడు సన్నిధులు అనుకున్నాను, స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, అన్నదానానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జమ కావాలి కదా, ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను. అధికారికంగా దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ మధ్య దళాలు ఎవడైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వని కోరుతాను. ఎక్కడ మళ్ళా ఎవరన్నా మేము అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం కొంత ఎటువంటి వ్యవస్థలు ఉన్నదంటే వాటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉన్నారు. చక్కగా దేవాలయ ఈవో గారిని లేదా స్థానిక శాసనసభ్యుడి దగ్గర వచ్చి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయాల లోపల బాజాప్తా ట్రస్టులో ఇచ్చి అన్నదాన ట్రస్ట్కి ఇచ్చి షిఫ్ట్ తీసుకోండి. నేరుగా ఇది 13 నెలలు శాసనసభ్యుడికి కలిసి నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. 13 లక్షల రూపాయలు మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు, 2 అక్కజేయాలి, 5 పేరు మీద ఆ మనిషికి 5 లక్షల రూపాయల చొప్పున